welcome back to Video Study. So in this video we are going to discuss how to find the k value in a given matrix. So here one question, so problem is find the value of k such that the rank of matrix is 2. ఒక matrix నుంచి దాని rank of matrix ఆల్రెడీ ఇచ్చేసారు. సో మనం ఇక్కడ k value find out చేయాలి. ఈజీగా మనం k value find out ఎలా చేస్తాం? సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఎకనాల్ ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి లాస్ట్ లో వచ్చిన సొల్యూషన్ కి డిటర్మైన్ చేస్తాం మనకి rank of matrix వచ్చింది. సో ఫస్ట్ అయితే మనం ఎకనాల్ ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇప్పుడు మ్యాట్రిక్స్ అనేది ఇది. దీనికి మనం ఎకనాల్ ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మెయిన్ కండిషన్ ఏంటి? రో ఆపరేషన్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ షుడ్ బి 0 ఎలిమెంట్. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని రిమైనింగ్ బిలో ఎలిమెంట్ 0 అవ్వాలి. సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని రిమైనింగ్ బిలో ఎలిమెంట్ 0 అవ్వాలి. సో మనకి ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ ఎలిమెంట్ అనేది నాన్ జీరో ఎలిమెంట్. సారీ, ఫస్ట్ ఎలిమెంట్ ఏమైంది? 0 ఎలిమెంట్ ఉంది. సో ఇక నాన్ జీరో ఎలిమెంట్ కావాలి. అప్పుడు మనం వచ్చేసి ఇంటర్చేంజ్ చేయాలి. R1 ని R2 ని R3 తో R4 తో దేనితోనే ఇంటర్చేంజ్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి వాల్యూ వస్తుంది, ఎలిమెంట్ వస్తుంది. అప్పుడు మన క్యాలిక్యులేషన్ అనేది ఈజీ వస్తుంది. సో మన ఇష్టం ఏ దాంట్లోనే ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే R2 ఇంటర్చేంజ్ చేసుకుంటున్నా. R1 ఇంటర్చేంజ్ R2. సో అప్పుడు R2 అనేది రైట్ వే, R1 వచ్చేసి ఇంటికి వస్తుంది. 1 0 1 1 0 1 -3 -1 3 1 0 2 1 1 k 0. సో మనకు వచ్చేసి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఎగ్జామ్ ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో R1 బేస్ చేసుకుని బిలో ఎలిమెంట్ 0 రావాలి. నెక్స్ట్ R2 లో సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని బిలో ఎలిమెంట్ 0 రావాలి. ఇప్పుడు మనకి వచ్చేసి R2 లో ఫస్ట్ ఆల్రెడీ 0 ఉంది ఎలిమెంట్. నెక్స్ట్ R3 లో R4 లో ఎలిమెంట్ 0 రావాలి కాబట్టి R3 goes to R3 minus 3 R1. Next R4 tends to R4 minus R1. సో ఇక్కడ వచ్చేసి R3 లో 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. అప్పుడు R1 ని 3 గా మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. అప్పుడు 3 minus 3 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 minus 1 0. ఇప్పుడు R3 వాల్యూస్ ఏమి ఉంటాయి? 3 1 0 2. నెక్స్ట్ R1 వాల్యూ 3 తో మల్టిప్లికేషన్ చేయాలి. 3 1 3 3 0 0 3 1 3 3 1 3. సబ్ట్రాక్షన్ కాబట్టి సైన్స్ అనేది చేంజ్ అవుతాయి. అప్పుడు 3 minus 3 0 1 minus 0 1 minus 3 minus 3. ఇది R3 వాల్యూ. నెక్స్ట్ R4 of the values 1 1 k 0 1 1 k 0. R1 values 1 1 1 0 1 1. So subtraction కాబట్టి signs అనేది చేంజ్ అవుతుంది. Plus 1 minus 1 0 1 minus 0 1 k minus 1 minus 1. ఇది R4. అప్పుడు equals to R1 value change చేయాల్సిన R3 కావాలంటే 1 0 1 1. నెక్స్ట్ R2 ను మనం చేంజ్ చేయాలి. 0 1 minus 3 minus 1. నెక్స్ట్ R3 వాల్యూ 0 1 minus 3 minus ఇక్కడ minus 1 వస్తుంది. minus 1. Next R2 0 1 k minus 1 minus 1. ఇప్పుడు ఏం చేయాలి? R1 వాల్యూస్ బిలో ఎలిమెంట్ 0 అయిపోయాయి. ఫస్ట్ ఎలిమెంట్ బిలో ఎలిమెంట్ 0 అయ్యాయి. సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని ఇవన్నీ బిలో ఎలిమెంట్ 0 రావాలి. అప్పుడు ఏమొస్తుంది? R3 goes to R3 minus R2.
సబ్ట్రాక్షన్ కాబట్టి సైన్స్ అనేది చేంజ్ అవుతాయి. మైనస్ 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 ఉంది కాబట్టి ప్లస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. అప్పుడు 0 ప్లస్ 1 మైనస్ 1 0 మైనస్ 3 ప్లస్ 3 0 మైనస్ 1 ప్లస్ 1 0. ఇది R3. నెక్స్ట్ R4 వాల్యూస్. R4 వాల్యూస్ ఏమి ఉన్నాయి? 1 k minus 1 minus 1. Just R2 values 0 1 minus 3 minus 1. So signs are changed. The subtraction of minus minus plus plus 0 plus 1 minus 1 0 k minus 1 another k minus 1 plus 3. Now minus 1 plus 3 2 k plus 2. Next minus 1 plus 1 cancel 0. How does it equals to R1 values same, R2 values also same. Next R3 values also మొత్తం 0 వచ్చేసి 0 0 0 0. Next R4 values 0 0 k plus 2 0. So మనకి ఇప్పుడు R2 సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని బిలో ఎలిమెంట్ 0. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని బిలో ఎలిమెంట్ 0 అవ్వాలి. ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ లో 0. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని దీన్ని ఎలా చేయలేదు 0 కాబట్టి R3 ని R4 ని ఇంటర్చేంజ్ చేస్తారు. అప్పుడు k ప్లస్ 2 అనేది పైకి పోతుంది థర్డ్ లో లేదు. అప్పుడు వస్తుంది R3 ఇంటర్చేంజ్ R4. అప్పుడు 1 0 1 1 0 1 minus 3 minus 1 0 0 k plus 2 0 0 0 0 0. సో మనకి ఇప్పుడు k plus 2 అనేది థర్డ్ రోలో ఉంది. ఇప్పుడు థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ అనేది k plus 2 రిమైనింగ్ బిలో ఎలిమెంట్ 0 ఆల్రెడీ కూడా 0 ఉంది. సో మనకి ఎగ్జామ్ ఫార్మ్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడికి ఎగ్జామ్ ఫార్మ్ అయితే ఫైండ్ అవుట్ అయింది. సో ఇప్పుడు మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ర్యాంక్ మ్యాట్రిక్స్ ఇచ్చేది కాబట్టి మనకి ర్యాంక్ మ్యాట్రిక్స్ అని కూడా అవసరం లేదు. ఇప్పుడు k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీనికి సబ్ మ్యాట్రిక్స్ చేస్తారంటే మనకు k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో సబ్ మ్యాట్రిక్స్ నేను వచ్చేసి ఇప్పుడు ఇది తీసుకుంటాను. 1 0 1 0 1 minus 10 0 0 k plus. సో సబ్మాట్రిక్స్ దీనిలోకి సబ్మాట్రిక్స్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని డిటర్మైన్ చేసాక మనకి ఈజీగా k వాల్యూ అనేది ఫైండ్ అవుతుంది. సో ఇప్పుడు 1 ఇంటూ డిటర్మైన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ కాలం ఫస్ట్ రో చేస్తే k plus 2 into 1. అప్పుడు ఎంత k plus 2 0. నెక్స్ట్ 0 వచ్చేసి మొత్తం 0 మైనస్ 0 1 చూస్తే ఫస్ట్ కాలం ఫస్ట్ రో చూసేస్తే ఇప్పుడు 0 into 0 0 into 1 ప్లస్ 0 మొత్తం 0 అవుతుంది. అప్పుడు 1 into k plus 2 అవుతుంది k plus 2 k plus 2 equals to 0. ఈ పక్క ప్లస్ 2 ఇవ్వకండి ఆ పక్క వచ్చి మైనస్ 2 k equals to minus 2. సో దిస్ ఇస్ ద వాల్యూ. ఇప్పుడు ఏముంది ఫస్ట్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇచ్చాడు దాని సేమ్ యాజ్ ఇట్ ఇస్ గివెన్ దట్ అనేది రాసుకుందాం. ఫస్ట్ ఎగ్జామ్ ఫార్మ్ కండిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జామ్ ఫార్మ్ కండిషన్స్ ఏముండాలి? ఫస్ట్ ఈక్వేషన్ కి నాన్ జీరో ఎలిమెంట్ ఉండాలి. అక్కడ 0 ఎలిమెంట్ ఉంది. సో ఇంటర్చేంజ్ చేసుకున్నాం 1 వచ్చింది. సో నాన్ జీరో ఎలిమెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఎలిమెంట్
రావాలి అంటే ఈ ఎలిమెంట్ బేస్ చేసుకొని రిమైనింగ్ మొత్తం బిలో ఎలిమెంట్ 0 చేయాలి. వాటికి ఫస్ట్ ఎలిమెంట్ బిలో ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ బిలో ఎలిమెంట్ 0 రావాలంటే సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని రిమైనింగ్ బిలో ఎలిమెంట్ 0 చేస్తాం. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని రిమైనింగ్ బిలో ఎలిమెంట్ 0 రావాలంటే ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ ఏమైంది 0 ఉంది. సో నెక్స్ట్ మనం k+0 నెక్స్ట్ చేయాలంటే కుదరదు. అప్పుడు ఇంటర్చేంజ్ చేస్తాం. R3ని R4 ఇంటర్చేంజ్ చేస్తే అప్పుడు k+2 పైకి వచ్చింది. సో ఇక్కడ ఉండే k+2 థర్డ్ రోలోకి వచ్చింది. అప్పుడు మన టార్గెట్ ఎగ్జామ్ ఫామ్ అయితే ఫైండ్ అవుట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే R3 థర్డ్ ఎలిమెంట్ బిలో ఎలిమెంట్స్ ఆల్రెడీ 0 అయిపోయాయి. నెక్స్ట్ టార్గెట్ ఎగ్జామ్ ఫామ్ అయితే ఫైండ్ అవుట్ అయింది. నెక్స్ట్ దానికి మనం ఇప్పుడు k వాల్యూ కనుక్కోవాలి. సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం 1 0 1 0 1 -3 0 0 k+2. అప్పుడు మనకి సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దాన్ని వచ్చిన దాన్ని డిటర్మైన్ చేసేటప్పుడు మనకు k వాల్యూ వస్తుంది. డిటర్మైన్ చేస్తాం. ఫస్ట్ తీసేస్తాం 1 × k+2 k+2 0 × 3 0 × -3 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కాలం ఫస్ట్ తీసేస్తే 0 × k+2 0 0 × -3 0 మొత్తం 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కాలం ఫస్ట్ తీసేస్తే 0 × 0 0 0 × 1 0 మొత్తం 0 అవుతుంది. అప్పుడు 1 × k+2 0 +2 ఈ పక్కన ఆపకపోతే -2 అప్పుడు k -2. సో ఈ విధంగా వచ్చేసి మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ బేస్ చేసుకొని ఎగ్జామ్ ఫామ్ అటాచ్ చేసి k వాల్యూ అయితే ఈ విధంగా అయితే మనం కనుక్కున్నాం. సో ఈ వీడియో మీకు అర్థమైంది కదా. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఓకే.